హలో ఫ్రెండ్స్. ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ బిట్స్ అనేటివి వీడియోలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు క్లారిటీగా చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో మీకు కొన్ని బిట్స్ అనేవి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోయటం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1922లో చౌరాచరి వద్ద 22 మంది సజీవ దహనం సంఘటనలో ఏ ఉద్యమ కాలంలో జరిగింది? సో ఆన్సర్ 2 సహాయ నిరాకరణ. ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ 3 న్యూయార్క్. మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ 2 ఎల్కే అద్వానీ. ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు? ఆన్సర్ 2 కొచ్చిన్. జాయిన్ ఇండియా మూమెంట్ ఉద్యమం ప్రారంభించిన వారు? ఆన్సర్ 3 స్వామి రామానంద తీర్థ. భారత్లో తొలి అధికారిక జనగణ జరిగిన సంవత్సరం? ఆన్సర్ 2 1872. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ 2 కాకాని వెంకటరత్నం. వందే మాతర ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ 1 కర్జన్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 2 1920. బంగ్లాదేశ్లో 50,000 మంది చనిపోవడానికి కారణమైన తుఫాన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2 1970. ఆంధ్ర మద్రాస్ రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు? ఆన్సర్ 3 కుమారస్వామి రాజా. తల్లిపాలలో లభించని విటమిన్లు? ఆన్సర్ 2 బి-డి. వర్ణాంధత్వం ఉన్నవారు ఏ రంగును గుర్తుపట్టలేరు? ఆన్సర్ 4 పైవన్నీ నీలం, ఆకుపచ్చ, ఎరుపు. శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత? ఆన్సర్ 3 0.02. ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ 1 క్వాషియార్కర్. కన్నీటిని స్రవించే గ్రంథులు ఏవి? ఆన్సర్ 4 లాక్రిమల్. చాకలి సోడా రసాయన నామం? ఆన్సర్ 1 సోడియం కార్బోనేట్. నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం? ఆన్సర్ 2 పెరుగుతుంది. కన్ను, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు వాడే దర్పణం ఏది? ఆన్సర్ 3 పుటాకార. అధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం గల కిరణాలు ఏవి? ఆన్సర్ 3 గామా కిరణాలు. ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు ఏది? ఆన్సర్ 4 బైకాల్. దారి ఎడారిలో గల వృక్ష సంపదను ఏమంటారు? ఆన్సర్ 2 గిస్సోరఫైట్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ 4 ఢిల్లీ. పేదరిక రేఖను దిగువ అధికార ప్రజల ఉన్న రాష్ట్రం? ఆన్సర్ 2 బీహార్. భారతదేశంలో మొదటిసారిగా మానవాభివృద్ధి సూచిక ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 2 మధ్యప్రదేశ్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది? ఆన్సర్ 3 చెవి. వెర్నియర్ కాలిపర్స్ ఉపయోగించి కొలవగలే కనీస కొలత? ఆన్సర్ 2 0.1 మిల్లీమీటర్స్. భారత తొలి మహిళా రాష్ట్రపతి? ఆన్సర్ 3 ప్రతిభా పాటిల్. బకింగ్హామ్ కాలువ ఏ 2 రాష్ట్రాల మధ్య ఉన్నది? ఆన్సర్ 3 ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. విస్తీర్ణం దృష్ట్యా అధిక అడవులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 మధ్యప్రదేశ్. గాంధీయన్ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చిన రంగం ఏది? ఆన్సర్ 2 కుటీర, చిన్న తరహా పరిశ్రమలు. పార్లమెంటును సమావేశపరిచే హక్కును భారత రాజ్యాంగం ఎవరికిచ్చింది? ఆన్సర్ 3 రాష్ట్రపతి. యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన భారత తొలి రాష్ట్రపతి? ఆన్సర్ 2 ప్రతిభా పాటిల్. మంచు చర్యలు విరిగి పడటానికి కారణం?
ఆన్సర్ 4 పైవన్నీ. ఉష్ణోగ్రత పెరగటం, వాలుకోణం, మంచు విస్తరణ. భూపాతాలు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ సంభవించే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50,000 మంది సైనికులు మృతి చెందారు? ఆన్సర్ 2 ఆల్ప్స్ పర్వతాలు. ప్రపంచంలో 60% అగ్ని పర్వతాల పేలులు ఎక్కడ సంభవిస్తుంటాయి? ఆన్సర్ 3 పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం. భూపటలం పగుళ్ళు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందని ఎర్ర శిలాద్రావాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 లావా. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి? 3 భూపాతాలు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల నిర్వహణ దశాబ్దంగా ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ ప్రకటించింది? ఆన్సర్ 3 1990 2000. విపత్తు నిర్వహణ సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, ప్రణాళికలను ఆమోదించడం, ప్రణాళికలకయ్యే అమలయ్యే చూడటం, సమన్వయం కలిగి ఉండాలని మార్గదర్శకాలు రూపొందించటం వంటివి దేని బాధ్యతలు? ఆన్సర్ 2 NDMA. వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి సహాయ పునరావాస కార్యక్రమాలు అందించేందుకు పూర్తిస్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు. అధునాతన సాంకేతికత ఏర్పాటు చేసిన దళం. ఆన్సర్ 1 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF. విపత్తుకు మొదట ఎవరు స్పందిస్తారు? ఆన్సర్ 2 ఇరుగు పొరుగు వారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018 నుంచి 19 వృద్ధి రేటు శాతం నమోదు కాగలగడం కేంద్ర గణాంకాల కార్యాలయం CSO తొలి ముందస్తు అంచనా వేసింది. ఆన్సర్ 1 7.2%. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రధాన ఆర్థికవేత్త చీఫ్ ఎకనామిస్ట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ 4 గీతా గోపీనాథ్. కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఏ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ్. బి భారత రైల్వే బోర్డు నూతన చైర్మన్ వినోద్ కుమార్. FCI మేనేజింగ్ డైరెక్టర్ DV ప్రసాద్. ఆన్సర్ 3 AB మాత్రమే సి. అమెరికాలోని నాసా 2019 క్యాలెండర్లో భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థి చిత్రానికి స్థానం లభించింది? ఆన్సర్ 3 తమిళనాడు. ఐక్యరాజ్య సమితిలోని వైద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ UNESCO నుంచి ఇటీవల నిష్క్రమించిన దేశాలు ఏవి? ఆన్సర్ 3 అమెరికా, ఇజ్రాయిల్. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సరైనది కాని విషయం ఏది? ఆన్సర్ 1 జూన్ 2న నల్లటి దుస్తులు, ముఖానికి ముసుగులు, తలకు తెల్ల రంగు ధరించి 24 ఏళ్ల దుర్గాభవాని, 32 ఏళ్ల బిందు మాధవి ప్రవేశించారు. రైతులకు పెట్టుబడి వ్యయం, భూములు లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహాన్నిచ్చే కలియా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రమును ప్రారంభించినది? ఆన్సర్ 1 ఒడిషా. క్రింది వానిలో సరి కానిది ఏది? ఆన్సర్ 3 దళితుల ఆత్మాభిమానానికి ప్రతీకగా భావించే జై స్తంభం గుజరాత్లోని హిరీడి వద్ద కలదు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలలో ముందు వరుసలో నిలిచిన వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ 3 69 పాయింట్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచినది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల CPSEలు పనితీరుపై 2017-18 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా లాభాలు నమోదు చేసిన మొదటి స్థానంలో నిలిచిన వాటి వరుస క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ 2 IOC, ONGC, NTPC, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. దేశంలోనే అతిపెద్ద ఆస్తుల నిర్వహణ సంస్థ AMCగా మరోసారి ఆవిర్భవించినది. ఆన్సర్ 2 HDFC మ్యూచువల్ ఫండ్.
2030 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వెల్లడించినది. ఆన్సర్ 1 వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. అయితే దీనిని ఏ ఇతివృత్తం దీంతో నిర్వహించారు? ఆన్సర్ 1 కనెక్టింగ్ పీపుల్ టు నేచర్. దేశంలో తొలి డ్రైవర్ రహిత సౌరశక్తితో నడిచే బస్సును ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు? ఆన్సర్ 2 లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అమెరికా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ దిక్సూచి వ్యవస్థకు పోటీగా బీడో వ్యవస్థ బీడోయు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బీడీఎస్ ఏ దేశం అంతర్జాతీయ సేవలకు ప్రారంభించింది? ఆన్సర్ 4 అంటార్కిటికా. డ్రై క్లీనింగ్లోని దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ 2 క్లోరోబెంజిన్. పన్ను తొలి ప్రభావం, అంతిమ ప్రభావం ఒకరిపై ఉండే పన్ను ఏది? ఆన్సర్ 2 ప్రత్యక్ష పన్ను. చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరంగాలు ఏవి? ఆన్సర్ 1 పరారుణ తరంగాలు. క్షారాల pH విలువ ఎంత? ఆన్సర్ 3 7 నుండి 14 వరకు. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించబడినది? ఆన్సర్ 2 ఒకసారి. ఆస్తి హక్కును ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు? ఆన్సర్ 3 44. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు పోయిన కొలది వాతావరణ పీడనం. ఆన్సర్ 1 1 మిల్లీబార్ తగ్గుతుంది. సున్నప్రాయి రసాయన నామం ఏది? ఆన్సర్ 1 కాల్షియం కార్బోనేట్. ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు ఏది? ఆన్సర్ 4 బైకాల్. ఎముకల ఏర్పాటుటకు తోడ్పడే కణాలు. ఆన్సర్ 2 మయోసైట్స్. వైరస్ల సంక్రమణ ద్వారా దేహ కణాలతో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్లను ఏమంటారు? ఆన్సర్ 1 ఇంటరాఫెరాన్. ప్రపంచ విపత్తుల విభజనలో భూకంపాలు, సునామీల వాటా ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 3 0.08. మొదటి గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు? ఆన్సర్ 1 క్రిస్టిన్ బెర్నార్డ్. పట్టణ పేదరిక నిర్మూలనను ఉద్దేశించిన పథకం. ఆన్సర్ 4 పైవన్నీ. నెహ్రూ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన, సియువై. మన రక్తములో ప్రాణవాయువును ఒక చోటు నుండి మరి ఒక చోటుకు తీసుకుని పోయేది. ఆన్సర్ 1 హిమోగ్లోబిన్. పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2 1993 ఏప్రిల్ 24. స్టాండింగ్ కార్పొరేషన్ అనేక మంది సభ్యులతో కూడుకున్న పెద్ద విభాగం కాబట్టి పనిని సులభం చేయడానికి ఏర్పరిచిన కమిటీ. ఆన్సర్ 3 2 సంవత్సరాలు. పంచాయతీల కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘంని ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ 3 గవర్నర్. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఆదేశించే రాజ్యాంగ భాగం ఏది? ఆన్సర్ 2 ఆదేశిక సూత్రాలు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులు జాబితాలు తయారు చేయడం ఏ విధిలో భాగంగా చేస్తారు? ఆన్సర్ 3 సమన్వయ విధి. రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయం చేసే అధికారిని ఏమంటారు? ఆన్సర్ 4 ఆదర్శ రైతు. గ్రామ పంచాయతీ పాలనపై పర్యవేక్షణ సలహాలు అందజేయుట పంచాయతీలకు ఉపయోగపడే ఎన్నికలు అధికారిని ఏమంటారు? ఆన్సర్ 1 డివిజనల్ పంచాయతీ అధికారి. సమాజాభివృద్ధి కార్యక్రమ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 3 1952 డిసెంబర్ 2. డ్వాక్రా పథకం యొక్క ప్రయోజనాలను తెలపండి. ఆన్సర్ 3 ఏ మరియు బి. మౌలిక సామాజిక సేవలు వారికి అందుబాటులో తేవడం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం. ప్రస్తుతం మన రాష్ట్రంలో 2016 ఫిబ్రవరి నాటికి ఎన్ని స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి? ఆన్సర్ 1 8,73,44,233.
20 సూత్రాల పథకాన్ని అమలు చేసిన ప్రధాని ఎవరు? ఆన్సర్ 3 ఇందిరాగాంధీ. రాష్ట్రంలో నికర సాగు విస్తీర్ణం ఎన్ని లక్షల హెక్టార్లు? ఆన్సర్ 1 62.35 లక్షల హెక్టార్లు. బౌలు ద్వారా సాగు విస్తీర్ణం తక్కువ సదుపాయం గల జిల్లాలను తెలపండి. ఆన్సర్ 4 ఏ మరియు బి శ్రీకాకుళం, విశాఖపట్నం. మధ్యకాలిక పరపతి కాల పరిమితి ఎంత? ఆన్సర్ 1 15 నెలల నుంచి 5 సంవత్సరాలు. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను ఎంత శాతం కేటాయించారు? ఆన్సర్ 4 9%. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభను సంవత్సరానికి ఎన్నిసార్లు తప్పనిసరిగా నిర్వహించాలి? ఆన్సర్ 1 2 సార్లు. పంచాయతీ కార్యదర్శి యొక్క విధులను తెలపండి. ఆన్సర్ 4 పైవన్నీ. పంచాయతీకి సంబంధించిన ఆస్తులను సంరక్షించడం, పంచాయతీ తీర్మానాలను అమలుపరచడం, జనన మరణాలను నమోదు చేయడం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1 1993 జూన్ 1. బొంబాయి ప్రెసిడెన్సీలో సూరత్, బెల్గాం, అహ్మదాబాద్ మొదలైన ఎన్ని పట్టణాలతో మున్సిపల్ సంస్థలు ఏర్పడ్డాయి? ఆన్సర్ 3 7. 4వ పంచవర్ష ప్రణాళికలో కనీస అవసరాల పథకం అమలు చేసిన ఎంత శాతం గ్రామీణులు తలసరి వినియోగాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ 1 30%. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 3 2005. స్వచ్ఛ భారత్ పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1 2014 అక్టోబర్ 2. సాగునీటి సామర్థ్యం పెంపొందించడం ఈ క్రింది వాటిలో దీని ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ 2 ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ప్రాసాద్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1 2015 నుంచి 2016. మగవాళ్లకు ధీటుగా మహిళలకు తన కాళ్లపై తాము నిలబడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ 2 షీ ఆటో. లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1 1994. కస్తూరిబాబా గాంధీ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యాలను ఈ క్రింది వానిలో ఏవి? ఆన్సర్ 4 పై అనియు. సాధారణ విద్యను అందించడం, వ్యవసాయంలో శిక్షణ, పశు సంవర్ధక, చేతి వృత్తులపై శిక్షణ. డ్వాక్రా మహిళా సంఘాలు ఏ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి? ఆన్సర్ 4 పైవన్నీ. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాల, కూరగాయలు, పాలు సరఫరా చేయడం, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టి ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ విధించు పన్నులు ఏమి? ఆన్సర్ 3 పై 2. తప్పనిసరిగా విధించే పన్నులు, ఐచ్ఛికంగా విధించే పన్నులు. కర్ణాటక రాష్ట్రంలో సర్పంచులను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ 3 అధ్యక్ష. పంచాయతీరాజ్ వ్యవస్థలో పన్నులు చేసే అధికారం ఎవరికి కలదు? ఆన్సర్ 3 గ్రామ పంచాయతీలకు మాత్రమే. క్రింది వాటిలో బలహీన వర్గాలను వీటిని అంటారు? ఆన్సర్ 4 పైవన్నీ సరైనవి. పేదరికం, నిరక్షరాస్యులు, దోపిడీకి గురవడం. క్రింది వాటిలో సమూహపరంగా వర్గీకరిస్తూ బలహీన వర్గాల కిందకు చేర్చిన వారు ఎవరు? ఆన్సర్ పైవన్నీ సరైనవే. క్రింది వాటిలో మహిళల కులాల జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం? ఆన్సర్ 3 11.08%. స్థానిక సంస్థల్లో 50% స్థానాలను మహిళలకు కేటాయించిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ 3 బీహార్. పంచాయతీరాజ్ సంస్థలలో కొత్తగా ప్రవేశపెట్టబడిన రిజిస్టర్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 1 ఒక సంవత్సరానికి. అగంతక అప్పును ఆస్తిని అప్పుల పద్ధతితో చూపడం ఎందుకంటే? ఆన్సర్ 3 అన్ని సత్యాలను బహిర్గతపరిచేలా సంప్రదాయం. డెబిట్ అనగా? ఆన్సర్ 3 ఒక ఖాతాలో అకౌంట్ ఎడమవైపు. గ్రామ అధికారి సహాయంతో గ్రామ పంచాయతీ ఎజెండాను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ 2 సర్పంచ్.
రెండవ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 1 ఆంధ్రప్రదేశ్. చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు కొత్త చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు చైర్మన్ అధికార విధులను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ 3 వైస్ చైర్మన్. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలలో శాశ్వత ఆహ్వానితుడి హోదా ఎవరు హాజరవుతారు? ఆన్సర్ 4 కలెక్టర్. సర్పంచ్ లేని సమయంలో పంచాయతీ సమావేశాలను ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ 1 ఉప సర్పంచ్. జిల్లా స్థాయిలో ఎన్ని జిల్లా సహకార సంయుక్త సాగు సంఘాల సమాఖ్యలు, రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంయుక్త సాగు సొసైటీల సమాఖ్య లిమిటెడ్ ఉన్నది? ఆన్సర్ 2 13. 1986లో పారిశుహాన్యాకి సంబంధించిన ఏ పథకంను ప్రారంభించారు? ఆన్సర్ 1 సంపూర్ణ పారిశుధ్య ప్రచారం. ప్రతి గ్రామంలో ఒక ట్రాన్స్ఫారం నిర్మించడం ఏ పథకం యొక్క ఉద్దేశం? ఆన్సర్ 1 రాజీవ్ గాంధీ గ్రామ విద్యుత్కరణ యోజన. 2005లో గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పథకం? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. స్వాతంత్ర్యానంతరం ఎప్పటి వరకు దేశంలో ఎన్నిసార్లు జాతీయ ఆరోగ్య విధానం రూపకల్పన జరిగింది? ఆన్సర్ 4 3 సార్లు. గంగా కళ్యాణ్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 1997 నుంచి 1998. గంగా కళ్యాణ్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 1997 నుంచి 1998. పట్టణ మౌలిక సేవల పథకం ప్రధాన లక్ష్యం? ఆన్సర్ 4 పైవన్యూ. నీటి సరఫరా, పారిశుధ్యం, సామాజిక సంక్షేమ సేవలు. డ్వాక్రా పథకానికి ఖర్చులను ఎవరు భర్తిస్తారు? ఈ క్రింది వానిలో సరైనది? ఆన్సర్ 4 1 మరియు 3 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీ ఇంటికి మీ భూమి ఎప్పుడు ప్రారంభమైనది? ఆన్సర్ 1 ఆగస్టు 31 2015. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 3 2016. సహకార పరపతి సంస్థలకు వాటా మూలధనాన్ని సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాల కాల పరిమితిలో లోబడి దీర్ఘకాలిక రుణాలను సమకూర్చుతుంది? ఆన్సర్ 4 30 సంవత్సరాలు. మండల ప్రజా పరిషత్ ఆదాయం 100కి ఎంత వంతు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చే గ్రాంటుల రూపంలో ఉంటుంది? ఆన్సర్ 3 70%. లేఅవుట్లు నందు కేటాయించబడిన భూమి ఎంత శాతం? ఆన్సర్ 3 80%. ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక భద్రతను కల్పించాలనే ఆదేశిక సూత్రాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? NSAP. ఆన్సర్ 4. యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఏ కార్యక్రమంను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2 కౌశల్ వికాస్ యోజన. గర్భిణీ మరియు బాలింత మహిళలకు పౌష్టికాహార పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఏ కార్యక్రమంను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3 IGMSY. స్వయం సమృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన పథకం ఏది? ఆన్సర్ 1 జన్ధన్ యోజన. కస్తూరిబా గాంధీ విద్యాలయం యొక్క లక్ష్యాలు ఈ కింది వానిలో ఏవి? ఆన్సర్ 4 పైవన్యూ. సాధారణ విద్యను అందించడం, వ్యవసాయంలో శిక్షణ, పశు సంవర్ధక చేతి వృత్తులపై శిక్షణ. ఈ పశుధన్ మత్ ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1 2016-2015 బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ 3 6. ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున భూసార నమూనాలు సేకరించి భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది? ఆన్సర్ 1 GPS. వ్యవసాయ ఎగుమతి విధానం 2018 గురించి క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ A కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 6న దీనిని ఆమోదించింది. B వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 2.12 లక్షల కోట్లు ఉన్నాయి. C 2022 నాటికి సుమారు 4.25 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఆన్సర్ 2 A, B మరియు C.
ప్రభుత్వం అమలుపరిచిన పథకాలలో విఫలమైన అనుకున్న ఫలితాలు సాధించలేకపోయిన పథకాలు. ఆన్సర్ 4 ఏ అండ్ సి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్పెన్సివ్ సర్వీస్. ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య సలహాలు ఇచ్చే అధికారిని ఏమంటారు? ఆన్సర్ 2 హెల్త్ విజిటర్. జన్మభూమి మా ఊరి కార్యక్రమం ఏర్పాటు ప్రారంభమైంది. ఆన్సర్ 2 జనవరి 2 నుంచి 11, 2017 వరకు. గ్రామ స్థాయిలో ఎవరి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ప్రధాన పాత్ర వహిస్తాయి? కింది వానిలో సరైనది. ఆన్సర్ 2 ఎంపీడీఓ. భారతీయ మహిళా బ్యాంకును భారతదేశంలో ఎవరి జయంతి రోజున ప్రారంభించారు? ఆన్సర్ 2 ఇందిరాగాంధీ జయంతి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఎక్కువ ఎలాంటి ఆహారం అందించడం జరుగుతుంది? ఆన్సర్ 4 పైవన్నీ. ఏపీ 6వ పంచవర్ష ప్రణాళికలో కేటాయింపుల్లో అత్యల్ప శాతపు కేటాయింపులు. ఆన్సర్ 2 పారిశ్రామిక రంగం. స్వర్ణాంధ్ర విజన్ ఏ సంవత్సరంలో భాగంగా ఈ మిషన్లకు నెలకొల్పింది? ఆన్సర్ 4 2029. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా నేను వరకు క్లారిటీగా చూసినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మార్చడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.